స్టూడెంట్స్కి ఒక కొంచెం ఊరటాన్ని చెప్పవచ్చు. మరి అదేవిధంగా మన ఛానల్లో కొంతమంది సబ్స్క్రైబర్లు కానీ మరి స్టూడెంట్స్ కానీ అడగటం జరుగుతుంది. బీటెక్ సీట్ల పెంపును అమలు చేయలేదేమి. మరి ఆల్రెడీ మరి ఒక 1 మంత్ అయితే లాస్ట్ 11th జరిగినట్టు అయింది. మరి సెప్టెంబర్ 11th జరిగినట్టయింది. మరి అక్టోబర్ 11th 1 మంత్ అయిపోయింది. మరి 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 తీర్పు కూడా వచ్చి వీళ్ళు హైకోర్టు ఇవ్వడం జరిగింది 8వ తారీఖుని. మరి తర్వాత సుప్రీంకోర్టు ఏమందంటే సుప్రీంకోర్టు మీరు హైకోర్టు తీర్పుని అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి యొక్క కదలిక అయితే లేదు, మూమెంట్ అయితే లేదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత మళ్ళీ హైకోర్టు రాష్ట్ర హైకోర్టు మరి తెలంగాణ గవర్నమెంట్ కౌన్సిలింగ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ వాళ్ళని మరి ఎందుకు అమలు చేయట్లేదని గవర్నమెంట్ని ప్రశ్నించడం జరిగింది. మరి దానికి సంబంధించిన వార్తనైతే మరి ఈరోజు ప్రచురించారు. అదే ఈ వార్త కోసం మనం ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నాం. కొంత అయితే ఏదో సరే మరి పాజిటివ్ అయిద్దా నెగిటివ్ అయిద్దా మరి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే సంతానం మరి అనే సామెత ప్రకారం ఉంటుందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ ఏమో డైడ్ అయ్యారు. మరి తీర్పు ఏమో స్టూడెంట్స్కి అనుకూలంగా ఉంది. కానీ ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. అదే వచ్చిన సమస్యల్లో అదే వచ్చింది. అదేవిధంగా స్టూడెంట్స్ మరి దీనికి సంబంధించిన న్యూస్ ఏంటంటే బీటెక్ సీట్ల పెంపును మరి అమలు చేయలేదేమి. ఎందుకు అమలు చేయలేదు? వై యూ గైస్ ఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్ అవర్ తీర్పుని అవర్ వర్డిక్ట్ అని హైకోర్టు అయితే ప్రశ్నించడం అయితే జరిగింది. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాం మన ఛానల్ తరపున. అదేవిధంగా బీటెక్ బీఈలోని పలు కోర్సుల సీట్ల పెంపును కౌన్సిలింగ్కు సంబంధించిన ఈ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, రాష్ట్ర ఉన్నత మండలి కార్యదర్శి జి శ్రీరామ్ వెంకటేష్ టీజీ ఎప్సెట్ కన్వీనర్లకు నోటీసులు అయితే జారీ చేసింది. నోటీస్ అయితే కొంచెం ముందడుగైతే పడింది. కానీ మరి ఈ యొక్క మరి ఎంసెట్ కమిషనర్కి కానీ మరి హైయర్ ఎడ్యుకేషన్ బుర్రా వెంకటేశం వీళ్ళకి కానీ వాళ్ళకి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో మనం చూడాలి. మరి హైకోర్టు అయితే వాళ్ళకి నోటీసులు జారీ చేయటం జరిగింది. మరి తెలంగాణ గవర్నమెంట్కి మరి పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ మీరు ఉంటే ఉండని చెప్పండి, లేకపోతే లేదు ఈ సంవత్సరానికి మేము ఇంప్లిమెంట్ చేయలేము అని చెప్పాలి. మరి పాపం వాళ్ళు కూడా మరి ఇబ్బంది పడుతున్నారు. కానీ మీరు కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా దృష్టిలో వచ్చి దయచేసి మరి ఏదో ఒకటి చెప్పండి. మీరు ప్లీజ్ చెప్పాలని మన ఛానల్ తరపున మరి రిక్వెస్ట్ చేస్తాం జరుగుతుంది. మరి అదేవిధంగా 2 వారాల్లోగా వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. వీళ్ళైతే మరి హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ కానీ మరి ఎంసెట్ కన్వీనర్లు కానీ వీళ్ళని 2 వారాల్లోగా మీరు కౌంటర్ దాఖలు చేయాలని మరి హైకోర్టు అయితే ఆదేశించింది. సింగిల్ జడ్జి ఆదేశాలు కొట్టించి బీటెక్ బీఈలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సుల సీట్ల పెంపులతో పాటు కొన్ని కోర్సులను ఇతర కోర్సుల్లో విలీనం చేస్తూ అనుమతి నిరాకరిస్తూ గత నెల 23న ప్రభుత్వం జారీ చేసిన మెమోను పలు కాలేజీలు హైకోర్టు సవాల్ చేశాయి. కాలేజీలు అయితే వెళ్ళాయి. మరి సవాల్ 11 పిటిషన్లతో పాటు మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేశాయి. మధ్యంతర అప్లికేషన్పై విచారణ చేపట్టే సింగిల్ జడ్జి ఇప్పటికే అడ్మిషన్ షెడ్యూల్ పూర్తయినందున సీట్ల పెంపు కొత్త కోర్సులపై ఉత్తర్వులు ఇవ్వలేమని కాలేజీలకు తేల్చి చెప్పారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కాలేజీలు అప్పీలు దాఖలు చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అలోక ధర్మాసనం సింగిల్ జడ్జి ఆదేశాలను కొట్టేసి అప్పీలు దాఖలు చేసిన కాలేజీల్లో పెంచిన సీట్లు మ్యాపప్ కౌన్సిలింగ్ నిర్వహించాలని గత నెల 9వ తారీఖున ఇచ్చారు. మనకి ఇవాళ ఎంత 6వ తారీఖున డేట్, అంటే 1 మంత్ అయిపోయింది. 1 మంత్ నుంచి మన గవర్నమెంట్ నుంచి ఏ విధమైన రెస్పాండ్ కాలేదు. మరి వాళ్ళు కండక్ట్ చేస్తామని చెప్పలేదు, చేయటం అని చెప్పలేదు. అది తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పునైతే సమర్థించింది. మీరు హైకోర్టు చెప్పినట్టుగానే మేము చేయమని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. అప్పటి నుంచి అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏ విధమైన మరి కదలిక అయితే లేదు. అయితే ఈ తీర్పును అధికారులు అమలు చేయకపోవడంతో ఆయా కాలేజీలు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాయి. దీంతో విచారణ చేపట్టే కొన్ని కాలేజీలు అయితే
మరి మళ్ళీ కోర్టుకు వెళ్ళటం జరిగింది. అసలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని కోర్టుకు వెళ్ళటం జరిగింది. దీంతో విచారణ చేపట్టిన సీజే ధర్మాస్థానం ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ చేయటం జరిగింది. ప్రతివాదులకి నోటీసులు జారీ చేసింది. ఇది